హలో ఎవ్రీవన్, ఈ రోజు మన ప్లేట్లోకి రాబోతున్న రెసిపీ చూస్తేనే నోరూరిపోతుంది. హాట్ ఫ్రైడ్ రైస్, అందులో టేస్టీగా జ్యూసీగా ఉన్న రొయ్యలు. ఈ కాంబినేషన్ లో అదిరిపోయి రొయ్యల ఫ్రైడ్ రైస్ ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా రొయ్యలని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో లెమన్, సాల్ట్, పసుపు వేసి నీట్ గా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. క్లీన్ చేసేటప్పుడు లెమన్ వేయడం వల్ల స్మెల్ అనేది రాదు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, కొంచెం అంటే ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా పాన్ కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇక్కడ నేను చూపించినట్టు చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్నటువంటి రొయ్యలన్నిటిని వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఇందులో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిని అటు ఇటు కలుపుతూ ఉండాలి. అంటే ఈ వాటర్ అంతా పోయి ఈ రొయ్యలు బాగా వేగే వరకు, అంటే రొయ్యలు విరగకుండా వేపుకోవాలి. ఇవి మొత్తం వేగడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు చూసారా, ఈ రొయ్యలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలను వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 నిమిషం వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది చిటపటలాడే వరకు వేపుకోవాలి. తర్వాత కొద్దిగా అంటే ఒక క్యారెట్ ముక్కలని అలాగే క్యాబేజీ ముక్కలను వేసి ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా వేసి 1 నిమిషం వేపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రొయ్యలను వేసి ఈ మసాలా మొత్తం దీనికి బాగా పట్టేలాగా ఒక 3 నిమిషాలు వేపుకోవాలి. ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అంతా కూడా కలవడం వల్ల మనకి రొయ్యల స్మెల్ అనేది కూడా రాదు. ఈ మసాలా అంతా కూడా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ ని వేసి ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ సోయా సాస్ వేసి ఇవన్నీ కూడా రైస్ కి బాగా పట్టేలాగా మంటని హై ఫ్లేమ్ లో పెట్టి బాగా టాస్ చేయాలి. అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక చిన్న కట్ట కొత్తిమీర తరుగును వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ. ప్రతి వంటలో రుచి మనది, ప్రేమ మీది. మళ్ళీ మరో స్పెషల్ రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.